నరేన్ గారు, అసలు విద్యార్థులకి ఉన్న సమస్య ముఖ్యంగా వాళ్ళు రాగానే అసోసియేషన్ తానా లాంటి అసోసియేషన్స్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చిన తర్వాత కనీసం ఒక 5-6 ఏళ్ళ తర్వాత మాత్రమే ఒకటో రెండో మూడో ఏమైనా ఈవెంట్స్ జరిగితే వాటిల్లో వచ్చి అందరినీ కలిసి ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఈ ఆర్గనైజేషన్ మనకి ఇవన్నీ హెల్ప్ చేస్తుందని చెప్పి ఆలోచనలోకి వస్తారు. అలాంటి ఆ టైం పీరియడ్ ఏదైతే 3 to 5 years ఉందో అలా కాకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రివొకేషన్ నోటీసెస్ వస్తున్నాయి. సో ఇలాంటి సమయంలో తెలుగు వాళ్ళగా, తెలుగు ఆర్గనైజేషన్స్గా ఎన్నో సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న ఆర్గనైజేషన్గా తానా లాంటి ఆర్గనైజేషన్స్ ఒక హెల్ప్ లైన్ కావాలి, హెల్ప్ లైన్ లాంటివి పెడితే తప్ప మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు అని స్టూడెంట్స్ అనుకుంటున్నారు అని చెప్పి స్వీటీ అంటుంది. సో దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు? ఎస్పెషలీ మనకి ఇలాంటి ప్యానిక్ సమయంలో ఆర్గనైజేషన్స్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఆల్రెడీ ఆర్గనైజేషన్ పరంగా తానా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం రాబోయే రోజుల్లో కనిపిస్తుంది? మ్యూట్లో ఉన్నారు అనుకుంటుంది. నరేన్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు. సారీ అండి. థ్యాంక్ యూ అండి సుకుమార్ గారు. మనకు ఇందాక నేను చెప్పినట్టే అధిక భాగం స్టూడెంట్స్ అన్నట్టే యాజ్ ఆఫ్ November 2024 చైనా అనే దేశాన్ని దాటి కూడా ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ బిలాంగ్ టు ఇండియా అండి. అందులో కూడా తెలుగు వారు ఎక్కువ ఉన్నారని ఇదివరకు చెప్పడం. సో వారికి ఉన్న ప్రత్యేక అవసరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇందులో ఏంటంటే అవగాహన లోపము ఇవన్నీ మనం మాట్లాడుకున్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అంటే, మీరు చెప్పిన మెజర్స్ అన్నీ లాయర్ గారు చెప్పినా మనం చెప్పినా ఈ సంఘాలందరికీ ప్రతి సంఘం ఇందాక మదన్ గారు చెప్పినట్టు, జై గారు చెప్పినట్టు ఒక ఇమిగ్రేషన్ సెల్ ఉంటాము, ఒక హెల్ప్ లైన్ ఉంటాము, మనం వారికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయటం, వారితో మాట్లాడటం జరుగుతుందండి. ఇప్పుడు ఏమైందంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ. ఇందులో ఏమవుతుందంటే వారికి ఒక ఛానల్ ఏర్పరచడము, వారు వచ్చి అవగాహన కల్పించడము, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాయర్ గారి దగ్గరికి వెళ్ళటము. అక్కడ ఏమవుతుందంటే వారు ఏదైతే చర్యకు పాల్పడ్డారో ఆ చర్యలో వ్యత్యాసం ఉండటం బట్టి దానికి ఉన్న రిప్లై కూడా వేరేగా ఉంటుంది. తర్వాత లాయర్తో కన్సల్టేషన్ చేయడానికి ఇందాక చాలాసార్లు మన ఫీజులు వచ్చామండి. చాలామంది ప్రోబోనో లాయర్స్ ఉన్నారండి. ప్రతి సంస్థ వారు పనిచేస్తూ ఉంటారు. ఈ కాల్లో ఇద్దరు కూడా ప్రోబోనో వర్క్ చేసి ఉన్నారు. జయంత్ గారు, మదన్ గారు కూడా చాలామందితో పరిచయాలు ఉన్నవారే కాబట్టి ప్రోబోనో వర్క్ అక్కడ ప్రాబ్లం కాదండి. ఎక్కడైతే లిటిగేషన్లోకి వెళ్తామో, ఎక్కడైతే దాని లిటిగేషన్కి 2 అంశాలండి. ఒకటి టైము, ఒకటి మనీ. మనకి ఆ లిటిగేషన్లో ఉన్నప్పుడు కొంత స్టేటస్ ఉండి ఇక్కడ ఉండొచ్చు అనే సందర్భం ఉన్నప్పటికీ మనం అది కంప్లీట్ అయ్యేలాగా మనం ఇక్కడ ఉండి మనం ఒక మన కనుచూపు మేరలో మనకి ఈ సొల్యూషన్ ఈ టైంలో వస్తుందనేది దాఖలాలు లేకుండా మనం ఏం చేయాలనేది ఒక సమస్య అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ సంఘాలు అనేది వాళ్ళకి వ్యక్తిగతంగా రీచ్ అయ్యి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఈ రోజున లేవండి. బట్ దే ఆర్ గోయింగ్ టు ఫెసిలిటేట్. ఎందుకంటే మనము ఇందాక మీ విలేకరు స్వీటీ గారు చెప్పినట్టు దీని అంతటికీ సంస్థలు సమీపంగా ఉంటే మన సొల్యూషన్స్ వస్తాయి, లాయర్లు ఫీజులు తగ్గించుకుని ప్రోబోనో చేస్తే వస్తాయనే పరిస్థితి ఇక్కడ లేదండి. మేము అందరం కూడా చాలా కష్టపడి నిర్దిష్టంగా వాళ్ళకి పాసిబుల్ కాదంటారు. అదే ఖచ్చితంగా కాదండి. లేని విషయాలు మనం చెప్పుకొని మళ్ళీ ఇండియాలో పేరెంట్స్ని వాళ్ళని కంగారు పెట్టడం అది కాదు. సమస్యగా అర్థం చేసుకోవాలి, ఉన్న తీవ్రతను మనం పరిగణించుకోవాలి. మా దగ్గర ఏదో మ్యాజిక్ వాండ్ ఉంది, సొల్యూషన్ ఉంది కాదు. ఎప్పుడు అవుతుందంటే ఈ ట్రంప్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా చేపడుతున్న చర్యలు ముందు హిట్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్ అన్నట్టు ఉందండి. ఏ చర్య అయినా సరే ముందు వారు ప్రతిపాదించి వారు దానికి ఒక సమావేశమో లేకుండా ఒక చర్య చేపట్టి తర్వాత దానికి వచ్చే పర్యవసానాలు ఎదుర్కొనే పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు అది అందరికీ ఆమోదిస్తుంది. కాకపోతే ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్, వి ఆల్ విల్ వర్క్ టుగెదర్. మేము ఏంటంటే ఎంత కావాలి అంటే ఇలాగే లోకల్ వాట్సాప్ గ్రూప్లో కానీ అత్యంత ఆధార మాధ్యమాల్లో కానీ మీకు కావాల్సిన సేవలు మీకు ఈ ప్రోబోనో లాయర్లు సేవ చేసి మీకు సరైన డైరెక్షన్లో మీ పర్టికులర్ కేసుకు మీకు ఏం కావాలి అని చెప్పే పరిస్థితి మేము కల్పిస్తామని మాత్రం మేము మీకు TV9 ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే.